నాగేశ్వరరావు. నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అయితే గత సంవత్సరంలో శ్రీరామ్ నగర్కి అలాగే మన గోకర్ణ రోడ్ నెహ్రూ కాలనీకి ఒక వారధిలాది నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ రోడ్డు కూడా వేయడానికి గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే శంకుస్థాపన జరిగిన దాని నుంచి ప్రభుత్వం మారి ఎన్డీఏ కూటమిలో కూడా మరి రోడ్డు వేయడానికి వాళ్ళు జ్యోతుల నెహ్రూ గారు వచ్చి దీన్ని రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేశారు. చేసిన 4 నెలలు అవుతున్నా కానీ ఇప్పటివరకు మరి దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మరలా రోడ్డు వేయడానికి మన పంచాయతీరాజ్ శాఖ వారు దీన్ని కొలతలన్నీ వేయడం జరిగింది. అలాగే ఈ యొక్క రోడ్డు 32 అడుగుల రోడ్డు ఉండగా ఖాళీ ఉన్న స్థలంలోనేమో కలవట్టు తీయడం జరిగింది. ఇటు బిల్డింగ్లు ఉన్న చోట మరి ఆక్రమణలను తొలగించకుండా మరి దాన్ని నీరుగార్చే పరిస్థితిగానే మాకు అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఏ అయితే బిల్డింగ్లు ఆక్రమంగా కట్టి ఉన్నారో దీనికి కలవట్టుకి అడ్డుగా ఏ అయితే ఉన్నాయో వాటిని కూడా తొలగించాలని, అలాగే ఈ రోడ్డు కూడా చాలా ప్రజలకు అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. నెహ్రూ గారు చేసినటువంటి ఈ యొక్క రోడ్డు నిర్మాణానికి వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోడ్డు హైవే రోడ్ లాగే మరి ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకోవడం, అందరికి కూడా ఇది షార్ట్ కట్గా ఉండడం వల్ల ప్రజలందరికీ కూడా చాలా మేలు జరిగిందని ఒక రకంగా చెప్పాలి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇక్కడ ఏ అయితే ఇప్పుడు ఆక్రమణ తొలగించలేదంటే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో కూడా మరి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అప్పుడు ఏదైనా పెద్ద వెహికల్ కానీ వెళ్ళాలన్నా లేదా ఏది వెళ్ళాలన్నా అక్కడ కంపల్సరీగా మరి అది అడ్డు వస్తుంది. కాబట్టి దాన్ని ఆదిలోనే మనం దాన్ని దృష్టి ఉంచి అక్కడ ఏదైతే రోడ్డుకి కలవట్టుకి మరి అడ్డంగా ఉందో దాన్ని తొలగించాలని ప్రధానమైనటువంటి మా డిమాండ్. దాన్ని తొలగించి త్వరితగతిలో మరి యొక్క రోడ్డు పూర్తి చేయాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.